ఏం లేదు ఖాళీ. థింగ్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ లేదన్నాడు. నాకైతే చిన్న కోపం రాలేదు. అమ్మ బాబాయ్ బళ్ళారి వేడి చెప్పినా కదా, కాలిపోతుంది లోపల. వాడు సునామీ రఫ్మాన్ వెళ్ళిపోతున్నాడు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బళ్ళారి విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. వీఆర్ ఇన్ కర్ణాటక. ఈరోజు ప్లాన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం షోరూమ్కి వెళ్ళి కింద లోవర్ ఆర్మ్ అయితే చేంజ్ చేయించాలి. వన్స్ అది చేంజ్ చేయించినాక వెంటనే హంపీకి వెళ్ళిపోయి హంపీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయాలి. మీన్ వైల్ ఏమైందంటే హంపీకి వెళ్ళే రూట్లోనే రేపు ట్రైపాడ్ అయితే డెలివరీ అవుతుంది. మీకు తెలుసు కదా, అది ఓపెన్ చేసి ఇరిగిపోయింది. ఇప్పుడు ట్రైపాడ్ లేకపోతే నేను ఏం షూట్ చేయలేను, రీల్స్ అయినా వీడియోస్ అయినా. అందుకే 2 days స్టే పెట్టుకున్నా ఇక్కడ. ఇంకా పనిలో పని ఈ పార్ట్ రీప్లేస్ చేద్దామని అనుకుని. ఇంకా థింగ్ వచ్చేసి ఏంటంటే ట్యాంక్లో వాటర్ అయిపోయినాయి, ఇంకా వాటర్ పట్టుకోవాలా. మనకు లక్కీగా ఏంటంటే పాయింట్ ఇక్కడ ఉంది, చూపిస్తా. ఇది మెయిన్ థింగ్ అన్నమాట. ఎప్పుడైనా సరే వాటర్ చూసి చెక్ చేసుకొని బయలుదేరాలి. చలో ఫస్ట్ అయితే వాటర్ పట్టేద్దాం. వాటర్ పట్టేసినాక నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. ఈ పైపు స్టాండర్డ్గా ఉంది, మలగదా అనుకుంటున్నా, లేకపోతే నన్ను హెల్ప్ అడగాల. చలో గేట్ వాళ్ళు దింపేసి వస్తా, వాటర్ పట్టేద్దాం. అక్కడ పట్టుకుంటారా ఒక 1 minute ఫిల్ చేసిస్తారు. వాటర్ వస్తున్నాయి. చలో ఫస్ట్ థింగ్ అయితే వాటర్ ఫిల్ చేసినాం. కొంచెం లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి బయలుదేరదాం. అమ్మయ్యా, ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. మంచిగా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్. డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. షార్ట్ ఇదే ఉంటుంది, నేను సాయంత్రం వేసుకున్నాం. టీషర్ట్ తీసేసి అయిపోతుంది. బేసిక్గా నాకు ఫుల్ హ్యాండ్స్ అంటే ఇష్టం ఉండదు, బట్ వేసుకుంటున్నా. చాలా రోజులు ఏం తీసుకో. ఈ టీషర్ట్ యూకేలో కొన్ని ఉండే బాగుంది కదా. చలో ఇది యాజ్ యూజువల్ దీంట్లో పంపించడమే, అంతే. ఇలా పెట్టేస్తాం మనం ఇచ్చిన బట్టలన్నీ. ఖతం. ఒక 2 బనానాలు తినేస్తే కొంచెం ఎనర్జీ ఉంటుంది డ్రైవింగ్కి కానీ దేనికైనా. చలో ఇక నుంచి వెళ్ళిపోదాం, వాళ్ళకి ఇబ్బంది. అన్న అయిపోయినా వాటర్ ఫిల్ చేసినాం, స్నానం చేసినాం, ఆల్ గుడ్. చలో ప్యాకప్. పెట్రోల్ బంక్ అన్నలు చాయ్ ఇచ్చినారు పోతుంటే. వీళ్ళన్నలు అన్న హాయ్ చెప్పండి. చాయ్ తాగేసి ఇంకా బయలుదేరుదాం. నేను ఏడిపోయినా ఇంత మంచిగా కలిసిపోతారు తొందర. చాయ్ ఏదైనా ఆఫర్ చేస్తారు, భలే ఉంటుంది. వాళ్ళు అంటే వర్క్షాప్ వాళ్ళు 9:30 to 10 లోపు వస్తారంట. వన్స్ రాగానే ఫస్ట్ మన వెహికల్ అయితే చేపిస్తా అన్నాడు. జస్ట్ పార్ట్ రిప్లేస్ కదా. చలో చూద్దాం దాన్ని ఎలా రిప్లేస్ చేస్తారు అనేది నేను చూపిస్తాను బ్లాగ్లో, చూడండి. ఇవన్నీ బయటకు వస్తున్నాయి. పోలీస్ కార్ కూడా ఉంది ఒకటి. సర్వీసింగ్కి వెళ్తున్నాం. అన్ననే వెహికల్ తీసుకోపోతున్నాడు. సరే తీసుకోమని చెప్పినాను. వెనకాల కూర్చున్నా. యాప్లో ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అవి అయితే చేస్తున్నా అన్నమాట. అమ్మాయి వచ్చేసింది. ఇదే వాళ్ళ షోరూమ్. థింగ్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ లేదన్నాడు. నాకైతే చిన్న కోపం రాలేదు, ఎందుకంటే నైట్ కాల్ చేసి క్లియర్గా చెప్పినా నాకు లెఫ్ట్ సైడ్ది కావాలి పార్ట్ అన్న. అయితే ఏమన్నాడు ఉంది అని అన్నాడు. ఇప్పుడు వచ్చినాక అన్నీ తీసుకున్నాక డీటెయిల్స్ పార్ట్ లేదు, రైట్ సైడ్ ఈ 2 ఉన్నాయి అంటాడు. ఆ 2 నేను ఎడబెట్టుకోవాలా?
చెప్పిన నాకు అవసరం లేదు, నాకు పాట తెప్పియండి అని అడిగితే సింధనూరు అంటే ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ ఉంది, నువ్వు ఆడికి పోతావా అంటే నేను ఆడికి ఎందుకు పోతా బ్రో బొక్క, పాట తెప్పియండి అన్న. 4 o'clock వస్తాను. 4 కాదు 5 అయినా సరే నాకు ఈరోజు పాట కావాల్సిందే, నువ్వు అర్జెంట్గా ఆర్డర్ పెట్టు అని అడిగిన అన్నాను. అన్న అయితే సరే అని పోయి ఆర్డర్ పెట్టడానికి పోయిండు. చూద్దాం ఇప్పుడు మనకి ఎట్లాగో రేపు ట్రైపాడ్ కలెక్ట్ చేసుకోవాలి హంపీలో. పెద్ద పీకే పని ఏం లేదు, ఈయన్నే ఉండి వీడియో ఎడిటింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని పార్ట్ తీసుకొని పార్ట్ రీప్లేస్ చేసుకొనే పోదాం, ఇదవుతుంది అదన్నమాట. చలో చూద్దాం హౌ ఇట్ గోస్. అయితే ఆయన ఏమన్నాడు అంటే పార్ట్ అయితే ఆర్డర్ చేసినాము, నువ్వు ఇక్కడనే ఉండు ఎటు పోకని అన్నాడు. అంత డౌట్ భయం ఉంది, నేను ఏడికి పోండ్రా బాబు ఇన్న ఉంటా, ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే నాకు పార్ట్ ఆర్డర్ పెట్టండి అని అడిగిన. పార్ట్ అయితే వచ్చేసింది. 4 o'clock అన్నారు కానీ తొందరనే పార్ట్ అయితే తెప్పించినారు. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ద బ్రదర్. బ్రోనే వెహికల్ అయితే లోపలికి తీసుకోబోతున్నాడు. చలో వెళ్ళిపోదాం. వెహికల్ అన్ని వాల్యుబుల్ థింగ్స్ కాబట్టి ఏమన్నాడు అంటే నువ్వు వెహికల్తోనే ఉండు, ఎటు జరగకని చెప్పినుండే. లోపలికి వెళ్ళిపోయి చేపించుకొని మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. నేను రికార్డ్ చేయాలి లేదు. థింగ్ ఏంటంటే వాళ్ళే రికార్డ్ చేస్తారంట, కాకపోతే నేను అక్కడ ఉండొద్దంట. అండ్ నా ఫోన్లో రికార్డ్ చేయరంట, వాళ్ళ ఫోన్లోనే రికార్డ్ చేస్తారంట. రికార్డ్ చేసినాక అంతా అయిపోయినాక నాకు షేర్ చేస్తారంట, అది వాళ్ళ కండిషన్. సో వాటి ఒకసారి చెయ్యండి, మంచిగా చేయమని చెప్పిన. ఫోన్ ఎవరి దగ్గర ఐఫోన్ ఉందా మంచి క్లారిటీ వస్తా అంటే లేదంటే అదే ఏ ఫోన్ ఉంటే ఇంకా దాంట్లో చేయమన్నా. సో క్లారిటీ కొంచెం అటు ఇటు అయితే అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, మొత్తానికి అయితే పార్ట్ రీప్లేస్మెంట్ అయిపోయింది. కొత్తగా కనిపిస్తుంది, కొత్త పార్టే కదా, చూపిస్తా. రాళ్ళు ఉన్నాయి, చెక్ దిస్ అవుట్. కొత్త పార్ట్ అయితే వేసినాము, ఇంకా ప్రాబ్లమే లేదు అదన్నమాట. ఒకసారి నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీల్ అలైన్మెంట్ కూడా చెక్ చేయాలి, ఎందుకంటే ఈ పార్ట్ చేంజ్ చేసినప్పుడు టైర్లు ఆటోమేటిక్ కదులుతాయి కాబట్టి వీల్ అలైన్మెంట్ చేంజ్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి అడిగేసి ఆల్ గుడ్ అంటే ఇంకా బిల్లింగ్ చేసి మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి హంపి. లోవర్ ఆర్మ్ రిపేర్ అయితే అయిపోయింది, కొత్తది రీప్లేస్ చేసినాం. వీల్ అలైన్మెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుందంట. మన టైర్లలో కూడా గాలి కొంచెం అప్ అండ్ డౌన్ ఉందని అన్నారు, అది చెక్ చేసి పెట్టినారు. లంచ్ బ్రేక్ వచ్చేసింది. ఇంకా యాక్చువల్లీ అయిపోతే వండుదాం అనుకున్నా బయటికి పోయి, అయితే ఇందులో మన ఫాలోవర్ కూడా ఉన్నాడు, తను ఏమో అన్నాడు బయటికి పోయి తిందాం బ్రో, నేను కూడా వస్తాను అన్నాడు. ఇంకా వెళ్తున్న ప్రాసెస్లో ఒకటి చూసిన, ఇక్కడ కొత్త కార్లు కూడా డెలివరీ తీసుకుంటున్నారు భలే. అసలు 2 కొత్త కార్లు భలే ఉన్నాయి కదా. అదే బయటికి పోయి లంచ్ చేసి చూద్దాము, రాగానే ఇంకా వర్క్ అయిపోగానే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం. ఓకే చలో, బండి చూడాలి భలే ఉంది. చాలా డేస్ అయింది బండి మీద రైడ్. చాలా డేస్ అంటే లాస్ట్ టైం నెల్లూరులో చేతితోటి పోయిందంటే, ఇంకా మళ్ళా ఇప్పుడు ప్రజెంట్ అయితే మోతీ సర్కిల్ ఉన్నాము. ఇది అబ్జర్వ్ చేసిరా పోలు ఇంత పెద్దగా ఉంది కదా, దీని ఫ్లాగ్ ఓన్లీ ఆగస్ట్ 15th రోజే ఎగరేస్తారట, మిగతా రోజులు ఫ్లాగ్ ఉండదంట. అయితే ఆగస్ట్ ఓన్లీ ఆగస్ట్ మంత్లో
ఉంటుందంట. ఇది ఎక్కడ సర్ప్రైజింగ్ థింగ్, ఫస్ట్ టైం చూస్తున్నాం. మొత్తానికి ఫేమస్ డిష్ ఇన్ కర్ణాటక దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ డిష్ పేరు ఉగ్గాని బజ్జీ. మేకింగ్ చూపిస్తా, భలే ఉంది అసలు. లుక్ ఎట్ దిస్. ఈ బజ్జీలో ఈ బజ్జీ దీంట్లో నంచుకొని తింటారు. ఒక ప్యాలాలు పోసేస్తున్నాడు, మరమరాలు. అదే మేము ప్యాలాలు అంటాం. బ్యాక్ టు బ్యాక్, వెంటనే ఇంకా నెక్స్ట్ కొత్తిమీర. అన్న మీ పేరేందన్న? శ్రీనివాస్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 6 ఇయర్సా? అంటే ఇది ఫేమస్ ఐటమ్ ఇన్ కర్ణాటకనా? చాలా మంది చెప్తే విన్నా నేను. అంతేనా? ఏమో నేను వ్యాపారం చేసుకుంటాను కానీ అవన్నీ ఫేమస్ అయ్యే కథ నాకు తెలియదు. అంటే ఇందులో ఏమేమి కలుపుతారు? ఉప్పు, కారం, చింతపండు, టమాటా, అంతే. అంతేనా? పప్పుల పొడి ఆకారం వేస్తాము. ఓకే. ఇవి నార్మల్ బజ్జీసేనా? గాయ్స్ చూడండి, మనం ఈ డిష్ ట్రై చేయబోతున్నాం ఇప్పుడు. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. దీన్ని ఉగ్గాని అంటారా? ఇది దీన్ని ఉగ్గాని అంటారు. దీన్ని అది బజ్జీ. జాతర అయిపోయిందిగా. అయిపోయి 2 రోజులు 3 రోజులు అవుతుంది. అటు సైడ్ తెలంగాణ. రోజు ఎన్ని సెల్ అయితే అన్న ఇట్లా కడాయిలు? ఓకే, అంతే. ఇంకా లెక్క బెటర్ అయితే. వాళ్ళకు కౌంట్ అంటూ ఏం లేదు, చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఎన్ని అయిపోతే ఎన్ని ఖాళీ అయితే అన్ని చేస్తూనే ఉంటారు, ఇంకా పెడుతూనే ఉంటారు. వెంటనే తయారు చేయాలా? ఇదేంటిది? పిండియా? పప్పుల పొడి, పుట్నాల పొడి. ఫ్లేవర్ కోసమా? అంతే, ఇంగ్రీడియంట్. వీఆర్ బ్యాక్. ఉగ్గాని బజ్జీ మాత్రం ఒక రేంజ్లో ఉంది అసలు, భలే టేస్ట్. 2 ప్లేట్లు లాగించినాం. ప్రజెంట్ అయితే వీల్ అలైన్మెంట్ అన్నా కదా, మన వెహికల్ అయితే అడబెట్టారు, చూపిస్తా. అనిపిస్తుందా? అక్కడ చేస్తారు వీల్ అలైన్మెంట్. అయిపోయినాక మన ఫాలోవర్ మా ఇంటికి రా డిన్నర్కి అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలో అర్థమవుతలేదు, ఆల్రెడీ లేట్ అయింది. సరే వస్తా అని చెప్పిన, చూద్దాం ఏమవుతుందో మరి. ఏంటంటే వీల్ అలైన్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్లో మనం వీల్ అలైన్మెంట్ ఆల్రెడీ సెట్ చేయించినాం. ఆ కింద రాడ్ క్రాస్ అవ్వడం వల్ల లెఫ్ట్ సైడ్ వీల్ అలైన్మెంట్ దొబ్బింది. ఇప్పుడు సెట్ చేయించడం చాలా మంచిదైంది, లేకపోతే టైర్ మొత్తం బొక్క అయ్యేది. లెఫ్ట్ సైడ్ ఎంతోనో అన్నాడు, 17 ఉండాల్సింది 23 అయిందని అన్నాడు. నాకేం అర్థం కాలే ఇక మెకానిజం అంతా. సెట్ చేయమని చెప్పిన, ఇంకా అదొక్కటి అయిపోతే వెహికల్ ఆల్ సెట్. ఇంక మళ్ళీ ఎప్పటిలాగా గుర్రం ఉరికినట్టే ఉరుకుతుంది అదన్నమాట. అయిపోయినాక చూపిస్తా. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. చలో మరి. వెహికల్ అయితే రెడీ అయిపోయింది, చూపిస్తా. ఆల్రెడీ బయటకు వచ్చేసింది. బ్రో అయిపోయిందా రెడీ? ఆల్ సెటా? ఒక ట్రయల్ వేసి రాకపోయినావు? పోయినా మంచిగా ఉందా? చలో ఆల్ గుడ్. మనకు తెలియకుండానే బళ్ళారిలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక ఫాలోవర్ అయితే కలవడానికి వచ్చిండు. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలాగున్నారు? మా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉంటారు. ఎలాగుంది మన వేడి? అమ్మ బాబాయ్, బళ్ళారి వేడి చెప్పినా కదా, కాలిపోతుంది లోపల. ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు లోపల ఎలాగుంది? కొంచెం నార్మల్ ఉంది కదా. వెహికల్ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేసేయాలా? అమ్మ అట్లా నార్మల్ గా నన్ను ఒక డ్రైవ్ తీసుకోపోతా అన్నాడు కార్లో. చలో అని అలాగే బయటికి పోతున్నాం. అలాగే ఏమన్నా లంచ్ ఒక్కటే అబ్బా, హీట్ అయితే ఘోరం ఉంది, చాలా దారుణం హీట్. చాలా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకే చాలా వేడి ఉంది. బైక్ అంటే ఇంకా అప్పు
వద్దే వద్దు. కాదు, హంపీలో ఇంకా ఘోరం ఉంటదంట కదా ఎండ. ఎందుకంటే అక్కడ ఎక్కువ రాయలు కదా, రాయలది అయ్యో దేవుడా. ఇంకెక్కడ తక్కువ అక్కడ ఎక్కువ. ఇంకా ఏమంటే అక్కడక్కడ వాటర్ ఉంటది కదా, ఇంకా ప్రాబ్లం లేదు అక్కడ. అమ్మ బాబాయ్, చూడాలి ఏమవుతుందో. ఎండకి ఇట్లా బొగ్గు అయిపోతా కావచ్చు. ఎనీవే, ఎనీథింగ్ బ్రో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ జర్నీ సక్సెస్ అవ్వాలా, మళ్ళీ నీకు అంత సక్సెస్ దొరకాలా మీకు అని మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే షార్ట్ టైమ్ లో ఇచ్చి పడేద్దాం. ఇక 100% మన సపోర్ట్ ఎనీవే ఉంటది మీకు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే బ్రో, ఫైనల్లీ వీఆర్ అవుట్ ఆఫ్ ద షోరూమ్. మొత్తానికి అయిపోయినాయి, ఆల్ సెట్. ఇంకా బయలుదేరిపోవడమే హంపీకి. గేట్ పాస్ చెక్ చేస్తున్నాడు అంకుల్. మీకేనా అది పాస్? చాలా స్ట్రిక్ట్ ఉండే. ఏం లేదు, ఖాళీ. ఓకే రైట్. లేదు, ఏముంది లోపల అడుగుతున్నాడు. ఏముంటుంది, ఏముండదు. చలో చెక్ చేద్దాం కండిషన్. అది పార్ట్ వేసినాక బ్యాక్ టు ట్రాక్. ఆల్ సెట్ అన్నమాట. ఇప్పుడు కరెక్ట్ ఉందన్నమాట. ఇన్ని రోజులు వీల్ అలైన్మెంట్ పోయి అది క్రాస్ అయ్యి 2-3 డేస్ నుంచి నిద్ర కూడా పడతలేదు. ఇప్పుడు హ్యాపీగా పడుకోవచ్చు. మనమైతే హంపీకి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి 56 కిలోమీటర్స్, 1 hour 14 minutes. చలో లెట్స్ గో. ఇప్పటి నుంచి స్పీడ్ బ్రేకర్ల కాడ చాలా అంటే చాలా మెల్లగా పోవాలా. ఎందుకంటే ఆల్రెడీ ఈ అమ్మాయి గుంతలేమో ఇంత పెద్ద కుక్కలు ఉన్నాయి. వీల్ అలైన్మెంట్ చేంజ్ అయింది కదా, అది నాకు ఆశ్చర్యం కల్పించింది. ఆల్మోస్ట్ ఎంత తెలుసా, 7 ఉండాల్సింది 23కి వెళ్ళిపోయింది పాయింట్. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కొంచెం వేరియేషన్ వచ్చింది అనుకోండి, అది పెద్ద మ్యాటర్ కాదు. వాడు సునామీ రప్పమని వెళ్ళిపోతున్నాడు. అదన్నమాట. చలో సీ యూ ఎట్ హంపీ. ఫైనల్గా హంపీ ఆర్చ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 10 kilometers అయితే ఉంటుంది. ఫస్ట్ కమలాపూర్ అని ఒక విలేజ్ వస్తుంది. దాని తర్వాత అక్కడ నుంచి ఒక 4 kilometersలో మనకు హంపీ అయితే ఉంటుంది. ఈరోజు నైట్ మనం కమలాపూర్లోనే స్టే చేయబోతున్నాం. అండ్ రేపు ట్రైపాడ్ కలెక్ట్ చేసుకొని మనం అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ హంపీకి అయితే మూవ్ అవుతాం. అదన్నమాట ఈ బ్లాగ్కి. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతే గైస్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.